హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే 9,000 అంగన్వాడీ పోస్టులకైతే లైన్ అయితే క్లియర్ అయింది. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే ఖాళీలు ఉన్నాయో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వీటన్నిటిని భర్తీ చేయాలని చెప్పేసి మంత్రి సీతక్క అయితే అధికారులను అయితే ఆదేశించింది. అయితే దీన్ని ఎలా అప్లై చేయాలంటే ముందుగా ఈ ఫోన్లో కూడా మీరు అప్లై చేయొచ్చు, మీ సేవ ద్వారా అప్లై కూడా చేయొచ్చు. టీజీ ఉమెన్స్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ .in అని చెప్పేసి మీరు క్రోమ్లో కొడితే ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చినాక ఇట్లా అప్లై చేసుకోవడానికి అయితే గైడ్లైన్స్ అయితే ఉంటాయి, ఎలా అప్లై చేయాలని చెప్పేసి. తర్వాత కింద అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకుంటామో పైన టాప్లో ఉంటుంది అనమాట, అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ హెల్పర్ అని చెప్పేసి. దానిలో మనం తర్వాత నెక్స్ట్ డిస్టిక్ అనేది సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే డిస్టిక్ సంబంధించిన వారు ఉంటారో వారైతే ఆ డిస్టిక్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. అప్లికేషన్ క్లోజ్లో ఉంది కాబట్టి మనకు మిగతా డీటెయిల్స్ అనేది ఓపెన్ కావు. అయితే దీని అప్లికేషన్ ఎలా అంటే ఎస్ఎస్సిలో ఎలా ఉంటుందో అలానే ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్. ఇలా అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఎవరైతే అప్లికేషన్ ఉంటారో వారి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అయితే ఇదివరకు ఇది ఎస్ఎస్సి తోటి మెరిట్లీ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది పెట్టారు. అయితే మీరు దీంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా అప్లై చేయాలి. అయితే ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఎవరైతే హ్యాండిక్యాప్డ్, విడో ఇలా ఉంటారో, డెఫినెట్ అంటే చెవిటివారు, వీరికైతే రిజర్వేషన్ అయితే ఉంటుంది 5%. అయితే ఇది వచ్చేసి మనకు త్వరలోనే నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన అప్లికేషన్ స్టాటస్ కూడా మనం ఎప్పటికప్పుడు ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కొడితే మనకు స్టాటస్ అనేది తెలిసిపోతుంది, పెండింగ్ ఎక్కడ ఉంది, మన అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది. అయితే ఆల్రెడీ ఇదివరకు కూడా మనం ఒక వీడియోస్ అయితే చేసాం దీనికి సంబంధించి పూర్తిగా. మీరు వీడియో అయితే చూడండి. ఇప్పుడు నేను దానికి సంబంధించి పూర్తిగా అంగన్వాడీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎస్ఎస్సి ఇది వరకు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇంటర్ పెట్టారు. ఇంటర్లో ఎవరికైతే మార్క్స్ ఎక్కువగా ఉంటాయో వారికైతే 100% జాబ్ వస్తుందండి. ఇదైతే నేను చాలా 100% చెప్తున్నాను. అయితే మీకు వస్తుందా లేదా అని మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు కూడా నేను చెప్తాను టెక్నిక్ ఇది. మీరు ఏదైతే అప్లికేషన్ చేస్తారో అప్లికేషన్ నెంబర్స్ దాదాపు నాకు తెలిసి మీ గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, జిహెచ్ఎంసీలలో అక్కడ నోటిఫై అయితే చేస్తారు, వీరైతే అప్లై చేసుకున్నారని చెప్పేసి. అప్లికేషన్ నెంబర్ ఏదైతే మనం సర్చ్ బార్ చెప్పానో మన స్టాటస్ చెక్ చేసుకుని అందులో మనం ఎంటర్ చేసామంటే ఎవరికి ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది మనకు ముందుగానే తెలిసిపోతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు రెసిడెన్షియల్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మీ ఊరికైతే వచ్చి మీ ఊర్లో అయితే మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుంటారు, మీరు ఊర్లో ఉంటున్నారా లేదా అని చెప్పేసి. ఈ ఊర్లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఏదైతే డాటా మొత్తం ఉందో అవన్నీ మళ్ళీ వాళ్ళైతే ఆన్లైన్ అయితే చేస్తారు. అంటే ఆన్లైన్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా సిస్టమ్ అనే ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది బయటకు తీస్తుంది, వారికైతే జాబ్ వస్తుంది అనమాట. మనం అప్లికేషన్ స్టాటస్ పక్కకుంటే ఇక్కడ అప్లికేషన్ స్టాటస్ అని మనం క్లిక్ చేసామంటే అప్లికేషన్ నెంబర్ కొడితే ఎవరికి జాబ్ వస్తుందని మనం క్లియర్గా కూడా చెప్పొచ్చు. నేను ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎలా చేయాలి అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. దాని ద్వారా మీరైతే ఎలిజిబిలిటీ ఉన్నారా, మీకు జాబ్ వస్తుందా లేదా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తుంటాను. అయితే ఈ నోటిఫికేషన్ రాగానే మరొక వీడియో అయితే చేస్తాను, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనేది. మీరు ముందుగా అయితే ఇప్పుడైతే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. ఇవన్నీ ఎవరైతే ఎస్ఎస్సి నేమ్ ఎలా ఉందో అలానే చేసుకోండి. రెసిడెన్షియల్ కూడా అలానే చేసుకోండి. వైఫ్ ఆఫ్ వచ్చేసి మీ భర్త ఎవరైతే ఉంటారో వారి పేరు అయితే పెట్టుకోండి. క్యాస్ట్ కూడా సేమ్ ఎస్ఎస్సి మెమో పైన ఎలా ఉంటుందో అదే క్యాస్ట్ తీసుకోండి. హస్బెండ్ మాత్రం మీ హస్బెండ్ నేమ్ పెట్టుకోండి, కానీ 100% ఇవైతే తప్పనిసరి, ఎందుకంటే అది మళ్ళీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అప్లికేషన్ ఐడి ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది కదా, మీ గ్రామ పంచాయతీలో అంటిస్తారన్నమాట. దాని ద్వారా మీరు అయితే తెలుసుకోవచ్చు.